పాపం పరిపక్వమే మరణాన్ని కంటుంది అని రాస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14, 15 వచనం చదువు చాలు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చూసారా, పాపం ఎలా పుడుతుంది? పాపానికి ఉనికి ఎక్కడ అంటే దురాశ. కాయలు లేక ఆమె మంచి చెడ్డద తెలివినిచ్చే పండు కోసుకొని తినలా. కాయలు సమృద్ధిగా ఉన్నాయి, పండ్లు చాలా ఉన్నాయి, తినొచ్చు. కానీ ఎందుకు దేవత అయిపోతాను, నా భర్త దేవుడు అయిపోతాడు. మానవులుగా ఉంటే మీకేం తక్కువైందా? మానవులుగా ఉంటే మీకేం కొదువైందా? షార్ట్కట్లో పైసలు సంపాదించాలి, షార్ట్కట్లో కోట్లు గడించాలి, షార్ట్కట్లో కుప్పల మీద కూర్చోవాలని జూదాలు ఆడేవాళ్ళు, ఆన్లైన్ రమ్మీ గేమ్స్ ఆడేవాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు, కోడిపందాలు ఆడేవాళ్ళు, బెట్టింగులు పెట్టేవాళ్ళు, ఈరోజు కుటుంబాలే పాడైపోయి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. తెలుసా మీకు ఆ సంగతి? బానిసలు అయిపోయారు. ఈ ఆన్లైన్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఆ బంధకాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, దురాశ ఎప్పుడు కూడా మనిషికి నాశనాన్ని తీసుకొచ్చింది, కానీ ఏ మనిషిని కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు. తరతరాల మానవ జాతి చరిత్రలో ఆరంభం నుండి, ఆది నుండి ఇప్పటి వరకు దురాశ ద్వారా సుఖపడిన మానవుడంటూ ఎవ్వడూ లేడు. కలిగిన దాంతో తృప్తి చెంది క్రమక్రమంగా ఎదగటం నేర్చుకుంటే ఒకనాటికి నువ్వు ఊహించని అంతస్తుకు దేవుడే నిన్ను తీసుకెళ్తాడు.